సో ఇవాళ మన ఆక్వా రైతులు అంటే రొయ్యల రైతులు వాళ్ళకుండే ఇబ్బందులు, వాళ్ళ లాభ నష్టాలు ఎలా ఉంటాయనేది డిస్కస్ చేద్దాం. హానెస్ట్‌గా చెప్పాలంటే రొయ్యల రైతులు వాళ్ళు పడే కష్టాలకి యాక్చువల్‌గా ఒక వీడియో సరిపోదండి. 2, 3 వీడియోలు చేయాలి. బట్ మీకోసం క్లుప్తంగా కట్ షార్ట్ చేసి ఒక వీడియోలో తీసుకొచ్చాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. ఒక ఎకరానికి రొయ్యల పంట వేయాలంటే అసలు ఏమేం కావాలి, ఎంత ఖర్చు అవుతాయి, ఎంత లాభాలు వస్తాయి, ఎంత నష్టాలు వస్తాయి అనేది డిస్కస్ చేద్దాం. అలాగే ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేస్తుంది ఇప్పుడున్న రైతులకి, అలాగే పాత గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేసిందని అది కూడా డిస్కస్ చేద్దాం. సో ఒక ఎకరానికి రొయ్యలు వేయాలంటే మనకు కావాల్సింది 5, 6 ఉన్నాయి. ఫస్ట్ కావాల్సింది విత్తనం అంటే రొయ్య పిల్ల. సో ఒక్క రొయ్య పిల్ల 30 పైసలు మీ ఖరీదు చేసేది. సో ఒక ఎకరానికి మీకు 1,00,000 రొయ్య పిల్లలు వేయాలి. సో అక్కడ 3 లక్షలు అయింది ఒక సీడ్కి. ఫీడ్ అంటే మేతకి 7-9 లక్షలు అయింది మ్యాక్సిమం. నెక్స్ట్ మీకు మినరల్స్, ప్రోబయోటిక్స్ అంటే రొయ్య సైజు రావడానికి, బల్జ్ అవ్వడానికి వాళ్ళు ఇచ్చే మినరల్స్, అది మీకు 3-5 లక్షల దాకా అయింది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ 3-4 లక్షల దాకా మినిమం అయితే ఒక ఎకరానికి. అండ్ ఫైనల్ గా వర్కర్స్, చెరువు దగ్గర పనిచేసే వాళ్ళకి దాదాపుగా 3-5 లక్షల దాకా అయింది. సో మీకు సీడ్కి 3 లక్షలు, మేతకు మినిమం 7 లక్షలు, మినరల్స్ కి, ప్రోబయోటిక్స్ కి 5 లక్షలు, కరెంట్కి ఒక 3 లక్షలు, అండ్ ఫామ్ లో పనిచేసే వాళ్ళకి ఒక 3 లక్షలు మినిమం. ఈ ఖర్చులన్నీ కాకుండా మళ్ళీ ఎకరానికి వాళ్ళకి 50-75 వేల దాకా అద్దె కట్టాలి సంవత్సరానికి. సో ఇక్కడ దాదాపుగా 21-22 లక్షలు అయిపోతుంది. సో వాళ్ళకి వచ్చే ప్రొడ్యూస్ ఎంత, ఒక ఎకరానికి రైతుకు యావరేజ్గా టన్ను రావాలండి. అంటే 100 కౌంట్ రొయ్య. జనరల్గా అందరూ 100 కౌంట్ రొయ్య వేస్తారు మెజారిటీ, అంటే కిలోకి 100 రొయ్యలు వచ్చే కౌంట్. సో ఒక టన్ అంటే మీకు 1000 కిలోలు వచ్చింది ఎకరానికి. సో నార్మల్గా వాళ్ళకు ఉండే రేటు 250 ఉండాలి. సో 250 ఉంటే రేటు 25 లక్షల దాకా రావచ్చు. ఒక్కొక్కసారి మంచి రేటు 265 ఉంటుంది. బట్ వాళ్ళు పెట్టే పెట్టుబడి మోర్ ఆర్ లెస్ 22 లక్షలు, 22.5 లక్షల దాకా పెట్టేస్తారు. బట్ ఇప్పుడు కరెంట్ రేటు సంవత్సరం నుంచి వాళ్ళకున్న రేటు 230 కంటే రేట్ ఎక్కువ లేదు. ఇప్పుడు 23 లక్షలు. అంటే వాళ్ళు పెట్టే పెట్టుబడి 22-22.5 లక్షలు పెడతంటే 23 లక్షలకు వాళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఎకరానికి దాదాపు 50,000 రూపాయలు, 1,00,000 రూపాయలు లాభం అంతే. అది కూడా అన్ని కరెక్ట్గా నడిస్తే. సో సంవత్సరానికి 2-3 పంటలు వేయొచ్చు. ఒక్కొక్క పంట 3 నెలల్లో రావాలి, కానీ ఈ మధ్య 4 నెలల్లో వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకున్న పెద్ద ఇబ్బంది ఏంటంటే రొయ్యకి ఒక్కోసారి వైట్ గట్ అనే డిసీజ్ వచ్చింది. ఆ వైట్ గట్ అనే డిసీజ్ వచ్చినప్పుడు రొయ్య తినలేక వెయిట్ తక్కువ అయిపోయి నీళ్ళలో తేలిపోయింది. అలాంటి డిసీజ్ కానీ వచ్చిందంటే వాళ్ళు పెట్టిన 22-23 లక్షలు మొత్తం పోతాయి. సో 5 ఎకరాల నుంచి 100, 200, 300, 400 ఎకరాల దాకా పండించే రైతులు ఉన్నారు రొయ్యల్ని. సపోజ్ మీరు 10 ఎకరాలు తీసుకుంటే 10 ఎకరాల్లో మీకు ఏమైనా వైట్ కట్ అనే డిసీజ్ వచ్చింది అంటే ఎకరానికి 22 లక్షల చొప్పున వాళ్ళు దాదాపు 2,25,00,000 పోతాయి. సో వాళ్ళకున్న ఇష్యూ ఏంటంటే గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సపోర్ట్ లేదు. ఈ డిసీజు, ఈ జబ్బు, దీన్ని ఎలా ఇరాడికేట్ చేయాలి అనేది గవర్నమెంట్ నుంచి సరైన నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ లేదు వాళ్ళకి. ఇంకో ఇష్యూ ఏంటంటే నార్మల్ రైతులకు ఉన్నట్టు రైతు భరోసా కేంద్రాల లాగా రొయ్యల భరోసా కేంద్రాలు వీళ్ళకి ఏమీ లేవు. సో వీళ్ళు తీసిన ప్రొడ్యూస్ ఇమీడియట్గా అమ్మేయాలి. ఓన్లీ కొద్ది ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి, అవి చాలా పెద్ద కంపెనీలు, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు. సో వాళ్ళు చెప్పిన రేటుకే వీళ్ళు అమ్ముకోగలగాలి. సో దళారీ వ్యవస్థ అనేది ఎక్కువగా ఉంటుంది. దళారీ చెప్పిన రేటుకే అమ్మాల్సి వచ్చింది ఇక్కడ రైతు. అండ్ ఇంకో ఇబ్బంది ఏంటంటే ఇక్కడ పని వాళ్ళు దొరకరు. వాళ్ళకి పని వాళ్ళు ఒడిస్సా, అస్సాం నుంచి వచ్చి పని చేస్తున్నారు. అండ్ వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోవడం వల్ల విత్తనము, ఫీడు, ఈ మినరల్స్, బయోటిక్స్ ఇవన్నీ ఏ కంపెనీ నుంచి మంచి అనేది వాళ్ళ దగ్గర నాలెడ్జ్ లేదు. వాళ్ళు లక్షలు పెట్టి కొనుక్కొని వాళ్ళ పొలాల్లో వేసుకున్న తర్వాతే వాళ్ళకి నాలెడ్జ్ రావాలి. అండ్ యాక్చువల్గా నా ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే రొయ్యల ఎక్స్పోర్ట్ మీద ప్రతి సంవత్సరం గవర్నమెంట్ 17,800 కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అండ్ మీరు పక్కన ఒరిస్సా రాష్ట్రంలో చూసుకుంటే, మీరు ఒరిస్సాలో ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేస్తే, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే వ్యవసాయం, రొయ్యలు, చేపలు 3 కలిసి వేస్తే మీరు ఒకవేళ ₹1,00,00,000 పెడితే 50% మీకు గవర్నమెంట్ వాళ్ళే ఫండింగ్ ఇస్తారు. అలా వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఓన్లీ ఈ ఫార్మింగ్ని. అండ్ మీకు ఒక విషయం చెప్పాలి, పాత వైఎస్ఆర్పీ గవర్నమెంట్లో ఎలక్ట్రిసిటీ అంటే కరెంటు మీద ఆక్వా రైతులకి 30-40% వరకు సబ్సిడీ ఇచ్చారు. అంటే వాళ్ళకి ప్రతి 2 నెలల తర్వాత 30-40% సబ్సిడీ ఇచ్చారు కరెంటు మీద. ఈ విషయం మా వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్తే ఆక్వా రైతులు చెప్పారు. అండ్ మోరోలెస్ మా వాళ్ళు అన్ని ఏరియాస్ కవర్ చేశారు. భీమవరం, వెంప, ఉండి, మొగల్తూరు, శ్రీరాంపురం, ఆకివీడు, నర్సాపురం, ఇంకా ఒక 5-6 ఊర్లు. సో ఇప్పుడు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, పాత వైఎస్ఆర్పీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 30-40% సబ్సిడీ కరెంటు మీద కనీసం అది ఇచ్చినా ఇప్పుడు రొయ్యల రైతులకి చాలా సహాయం అయింది. అండ్ ఇంకో విషయం, ఇప్పుడు మన ఫిషరీస్ మినిస్టర్ ఎవరో తెలుసా మీకు? ఇట్స్ నన్ అదర్ దాన్ ద గ్రేట్ హానరబుల్ అచ్చెన్నాయుడు గారు. ఆయనకున్న పోర్ట్ఫోలియోలు అగ్రికల్చర్, కార్పొరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ 6 శాఖలు ఉన్నాయి ఆయనకి. సో ఆయన మనిషి కూడా బలంగా గట్టిగా ఉంటారు కాబట్టి పోర్ట్ఫోలియోలు కూడా గట్టిగా ఇచ్చారు ఆయనకి. సో మీకు ఆయన ఎక్కడైనా కనపడితే దయచేసి ఇక్కడ ఆక్వా రైతులను ఒక చూపు చూడమని చెప్పండి. పోనీ ఆక్వా రైతులకు కొత్త పాలసీలు అన్నీ తేలేకపోయినా పాత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 30%, 40% కరెంటు మీద ఉన్న సబ్సిడీ అది ఇచ్చినా వాళ్ళు కనీసం గట్టెక్కుతారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య ఆయన నాకు ఎక్కడా కనపడలేదండి. అంటే నేను చాలా దూరంలో ఉంటాను కదా,
అందుకే జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. సో బ్రీఫ్‌గా, క్లుప్తంగా ఇది అండి మన ఆక్వా రైతులు పడే కష్టాలు.